అందరికీ షలోం. హీబ్రూ వర్ణమాల యొక్క 13వ అక్షరం గురించి మనం తెలుసుకుందాం. ఈ అక్షరాన్ని మెమ్ అంటారు. సంఖ్య విలువ 40. ధ్వని ఎం. అర్థము 1 నీరు, 2 మషియాక్ అనే అర్థాలు వస్తాయి. మెమ్ అనే అక్షరం ఆలెఫ్ బేత్ యొక్క 13వ అక్షరం. మెమ్ 2 రూపాల్లో ఉంటుంది: ఓపెన్ మెమ్ మరియు క్లోజ్డ్ మెమ్. తాల్ముద్ వివరించినట్లుగా మెమ్ బహిర్గత తోరాను సూచిస్తుంది మరియు క్లోజ్డ్ మెమ్ తోరా రహస్యాలను సూచిస్తుంది. అంటే ఈ అక్షరాన్ని 2 విధాలుగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఓపెన్ మెమ్, క్లోజ్డ్ మెమ్ అని 2 ఉంటాయి. హరిజల్ ఇలా పేర్కొంది: తోరా రహస్యాలను బహిర్గతం చేయడం ఒక ఆజ్ఞ. మనం ఇప్పుడు మెసియానిక్ యుగంలో ఉన్నందున ఇది అనుమతించబడమే కాదు, తోరా రహస్యాలు అయిన మషియక్ బోధల ముందస్తు రుచిని అనుభవించడం ఒక బాధ్యత. తోరా యొక్క ఈ స్థాయి క్లోజ్డ్ మెమ్ ద్వారా ప్రాతినిధ్యం వహిస్తుంది. మైమోనైడ్స్ తన మొదటి పుస్తకం మిష్నే తోరాను తోరా పునాదులు అనే చట్టాల విభాగంతో ప్రారంభిస్తాడు. అదనంగా మెమ్ గర్భసంచి అంటే రికేమ్ ను సూచిస్తుంది. ఇది క్లోజ్డ్ మెమ్తో ముగుస్తుంది. క్లోజ్డ్ మెమ్ గర్భం మూసి ఉన్న 9 నెలలను సూచిస్తుంది. ఓపెన్ మెమ్ గర్భం తెరిచి ఉన్న ప్రసవ కాలాన్ని సూచిస్తుంది. జెమాట్రియా జ్ఞాపకాల సంఖ్య 40. 40 అంటే జలప్రళయం సమయంలో భూమిపై వర్షం పడిన రోజుల సంఖ్య. 40 అంటే మోషే సీనాయి పర్వతంపై గడిపిన రోజుల సంఖ్య కూడా. మోషే వాస్తవానికి 3 వేర్వేరు సార్లు పర్వతాన్ని అధిరోహించాడు. మొదటి 40 రోజులు నివాసం అతను తోరాను స్వీకరించినప్పుడు జరిగింది. తర్వాత మోషే పలకలతో దిగివచ్చాడు. కానీ తాను లేనప్పుడు ప్రజలు చేసిన బంగారు దూడను చూసినప్పుడు వాటిని పగలగొట్టాడు. మరుసటి రోజు ఉదయం మోషే యూదు ప్రజల తరపున ప్రార్థన చేయడానికి మరో 40 రోజులు పర్వతానికి తిరిగి వచ్చాడు. మోషే శిబిరానికి తిరిగి వచ్చినప్పుడు ఎలోహిం ఈసారి తన సొంత పలకలతో పర్వతానికి తిరిగి రమ్మని పిలిచాడు. కాబట్టి మోషే తన గుడారం క్రింద త్రవ్వి 2 నీలమణి రాళ్లను కనుగొన్నాడు. అతను వాటిని తనతో పాటు 3వ మరియు చివరి 40 రోజులు సీనాయి పర్వతానికి తీసుకువచ్చాడు మరియు ఎలోహిం వాటిపై 10 ఆజ్ఞలను చెక్కాడు. ఈ చివరి 40 రోజుల తర్వాత మోషే ఎలోహిం ధర్మశాస్త్రంతో పర్వతం నుండి దిగివచ్చినది తిష్రే నెలలో 10వ తేదీ. నీవు అడిగినట్లుగా నేను ఇశ్రాయేలు ప్రజలను క్షమించాను అని ఎలోహిం ప్రకటించాడు. ఈ 40 రోజులు కాలాల ముగింపు తిష్రే యొక్క 10వ తేదీ, యోమ్ కిపుర్. కాబట్టి మనం ఇశ్రాయేలు ప్రజలుగా ఉపవాసం ఉండి మన పాపాలకు ప్రాయశ్చిత్తం కోసం ప్రార్థించే రోజు. తోరాలో 40 మందికి సంబంధించిన ఇతర ముఖ్యమైన సూచనలు ఉన్నాయి. మోషే పంపిన వేగులవారు 40 రోజులు కానాను దేశాన్ని సంచరించి చూచారు. ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు ఎడారిలో ఉన్నారు మరియు మిక్వే ఒక ఆచార స్నానం 40 సేహ్ అంటే సుమారు 200 గ్యాలన్లతో రూపొందించబడింది. అంటే తోరాలో 40 రోజుల యొక్క ప్రాముఖ్యత గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. 40 ఒక రూపాంతరాన్ని సూచిస్తుంది, ఒక పరివర్తన. 40 రోజుల తర్వాత పిల్లల పిండం గుర్తించదగిన రూపాన్ని పొందడాన్ని ప్రారంభిస్తుంది. అంటే గర్భంలో 40 రోజుల తర్వాత ఒక పిండం ఒక రూపాన్ని గుర్తించడం అనేది జరుగుతుంది. అంటే దీనికి ఒక 40 రోజులు పడుతుందని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఒక వ్యక్తి మిక్వే అంటే దానిలో నీరు 40 సేహ్ అంటే ఒక వ్యక్తిని అపవిత్రత స్థితి నుండి స్వచ్ఛతకు మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మరియు ఒకరు ఎలోహిం ఈ ప్రపంచం మీద 40 పగళ్ళు 40 రాత్రులు జలప్రళయాన్ని రప్పించాడు. సాధారణంగా ఊహించినట్లుగా జలప్రళయం ప్రతీకారం కోసం కాదు, కానీ ప్రాయశ్చిత్తం కోసం ప్రపంచాన్ని శుద్ధి చేయడానికి ఆయన పంపడం అనేది జరిగింది. మిక్వే ఒక వ్యక్తిని శుద్ధి చేసినట్లే ఈ యొక్క జలప్రళయం కూడా భూమిని శుద్ధి చేసిందని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మోషే సీనాయిపై గడిపిన 40 రోజులలో ప్రతి ఒక్కటి పరివర్తనను సూచిస్తుంది. మొదటి 40 రోజులు తోరాను స్వీకరించడం మరియు ఒక వ్యక్తి తోరాను నేర్చుకున్నప్పుడు అతను లేదా ఆమె మంచిగా మారే సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకుంటాడు. ఒక వ్యక్తి ప్రార్థించినప్పుడు అతను లేదా ఆమె ఒక చెడు ఆజ్ఞను మార్చవచ్చు.
ఎందుకంటే ఈ సందర్భంలో ఇశ్రాయేలు ప్రజలను నిర్మూలించాలనే ఎలోహిం ఉద్దేశం నిజానికి మోషే ప్రార్థనల కారణంగా ఎలోహిం తన దయను ప్రసాదించడానికి మరియు మరోసారి వారికి తన తోరాను అందించడానికి ఇష్టపడ్డాడు. అంటే మనం ప్రార్థించడం వల్ల మనకి జరిగే చెడును కూడా మనం మార్చొచ్చు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మోషే కూడా ఆ విధంగా ప్రార్థించి ఇశ్రాయేలు ప్రజలను నిర్మూలిస్తాను అన్నప్పుడు తిరిగి ఎలోహిం యొక్క దయను ఆయన పొందుకోవడం జరిగింది. 2 రాతి పలకలను పగలకొట్టి తిరిగి మళ్ళీ ఆయన తోరాను ఆ యొక్క ప్రజలకు ఇవ్వడం కూడా జరిగింది. అంటే మోషే ప్రార్థన వల్ల ఆయన యొక్క దయను పొందుకున్నారు. అలాగే మనం కూడా మన ప్రార్థన వల్ల మనం కూడా పొందుకోవచ్చు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. చివరికి ఆరోహణ అంటే తెషువ, హీబ్రూలో దీన్ని తెషువ అంటారు, పశ్చాత్తాపంను సూచిస్తుంది. ఇది కూడా ఒక పరివర్తన. ఎందుకంటే ఒక వ్యక్తి పశ్చాత్తాపడిన తర్వాత అతను పాపం చేసినప్పుడు అతను ఇకపై అదే వ్యక్తి కాదు. మోషే చివరకు ఎలోహిం చట్టంతో ఇశ్రాయేలు ప్రజలకు తిరిగి వచ్చినప్పుడు వారు ప్రాయశ్చిత్త స్థితిలో ఉన్నారు మరియు చివరికి తండ్రి దేశంగా మారడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా తోరా, తెఫిల్లా మరియు తెషువ అనే పదాలు తావ్తో ప్రారంభమవుతాయి. దీని సంఖ్యా విలువ 400 లేదా 40x10 అంటే ఒకరి 10 సామర్థ్యాలతో 40 రోజులు ఎలోహింకి సేవ చేయడం. ఇశ్రాయేలీలు అరణ్యంలో గడిపిన 40 సంవత్సరాలు కూడా ఒక పరివర్తనను ఏర్పరిచాయి. ఎలోహింకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన దేశం ఆయన మాటకు కట్టుబడి ఉండడానికి సిద్ధంగా ఉన్న దేశంగా రూపాంతరం చెందింది. మెమ్ అనే పదం మాయిమ్ను సూచిస్తుంది. అంటే మాయిం అంటే హీబ్రూలో దీన్ని నీరు అంటారు. నీరు మన జీవితాల్లో ఒక ముఖ్యమైన అంశం. మానవుడు ఎక్కువగా నీటితో కూడి ఉంటాడు మరియు భూమి ఎక్కువ భాగం దానితోనే కప్పబడి ఉంటుంది. మన ఆధ్యాత్మిక జీవితాల్లో అత్యంత కీలకమైన అంశమైన తోరాను నీరు అని పిలుస్తారు. ఇది ఇలా చెబుతుంది: ఈన్ మాయిం ఎలా తోరా, అంటే తోరా తప్ప నీరు లేదు. ప్రవక్త మనకు చెప్పినట్లుగా దాహం వేసిన వాడు వెళ్ళి నీళ్లు త్రాగాలి. అంటే ఒక ఇశ్రాయేలీయుడు ఆధ్యాత్మిక దాహం ఇతర సంస్కృతులు లేదా మతాలను చూడటం ద్వారా ఎప్పటికీ తీరదు. ఒకరి దాహాన్ని తీర్చేది నీరు, అది తోరా. నీరు లేకుండా చేప ఎలా బ్రతకలేదో అలాగే తోరా లేకుండా ఒక ఇశ్రాయేలీయుడు బ్రతకలేడు అని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. తోరాను నీటితో పోల్చారు. ఎందుకంటే నీరు పర్వతం పైనుండి దాని దిగువ శ్రేణులు మరియు లోయలకు ఎటువంటి మార్పులు లేకుండా ప్రయాణిస్తుంది. అలాగే ఎలోహిం స్వర్గంలో తనకున్న లోతైన మేధో తోరాని భౌతిక ప్రపంచానికి తీసుకువచ్చాడు. ప్రపంచాన్ని సృష్టించడానికి ఎలోహిం తోరాను పరిశీలించాడని జోహార్ చెబుతుంది. తోరా సృష్టికి ఒక బ్లూ ప్రింట్గా పనిచేస్తుంది. దాని నీటి సంపద మరియు బలం మొత్తం ప్రపంచం యొక్క పునాదిని చెక్కుతుంది. మెమ్ గర్భాన్ని కూడా సూచిస్తుంది. సారాంశంలో నీరు సృష్టి యొక్క గర్భం. తోరా ఎలా ప్రారంభమవుతుంది? ప్రారంభంలో ఎలోహిం ఆకాశము మరియు భూమిని సృష్టించాడు. తర్వాత వచనం ఎలోహిం ఆకాశము మరియు భూమిని సృష్టించే ముందు ఎలోహిం ఆత్మ జలాలపై సంచరించింది అని చెబుతుంది. ఏ జలాలపై సంచరించింది అంటే భూమి యొక్క జలాలు ఇంకా సృష్టింపబడలేదు. కాబట్టి ఇక్కడ ప్రస్తావింపబడిన జలాలు సృష్టి ఉద్భవించిన గర్భం, ప్రపంచం ఉనికిలోకి రాకముందు గర్భధారణ స్థలం. మిక్వే కూడా ఈ భావనను కలిగి ఉంది. మిక్వేలో మునిగిపోయినప్పుడు అది సృష్టి యొక్క గర్భంలోకి ప్రవేశించినట్లే. ఇది ఇంకా పుట్టని ప్రపంచ స్థితి. వ్యక్తి ఉద్భవించిన క్షణంలో అతను లేదా ఆమె తిరిగి జన్మిస్తారు. వ్యక్తి నీటి నుండి బయటకు వచ్చినప్పుడు అతను లేదా ఆమె పునరుద్ధరింపబడతారు. మిక్వే అనే పదం కూడా మెమ్ అనే అక్షరంతో ప్రారంభమవుతుంది. ఇది ఈ మెమ్ యొక్క వివరణ. ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షలోమ్.